హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ పరమశివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి. వెల్కమ్ టు శివగంగా టారో. మై నేమ్ స్నేహ పటేల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు కూడా అందరికీ ఉండాలి. ఓకేనా అండి? మీ అందరికీ నేను అడాప్ట్ అయిపోయాను. మీరందరూ నా వీడియోలు చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు లైక్స్ కామెంట్స్ చాలా బాగా ఇస్తున్నారు. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ ఇంత అంతా కాదండి, నిజంగా చెప్తున్నా. నాకు ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మీ లైక్స్ వల్ల, మీ కామెంట్స్ వల్ల నాకు నిజంగా చెప్తున్నా జోష్ వస్తుంది. వీడియోలు చేయాలనే ముందుకు వస్తున్నాను నేను. ఆ పరమశివయ్య మిమ్మల్ని నాకు ఈరోజు మీ ముందుకు ఇలా మంచిగా ఆరోగ్యంగా ఉంచారంటే దాని అందరికీ కారణం మీరే అండి. మీ ఆదరాభిమానాలు నా గురించి మీరు మంచిగా కోరుకోవడమే నేను ఇలా ఇప్పుడు ఉన్నాను. మొన్నటి వరకు నా ఆరోగ్యం బాగాలేకుండే, ఇప్పుడు బాగుంది. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. దానికి కారణం నేను కాదు, ఆ పరమశివయ్య. మీరందరూను మీ ఆశీస్సులు అన్నీ నాకు ఉన్నాయి. అంతే చాలండి, ఇంతే. నాకు ఇంకేమొద్దు. ఓకేనా? మరి కంటెంట్ ఏందో చెప్తాము, వినండి. మీకు దూరమైన వాళ్ళలో అంటే మీకు ఎవరైనా దూరమైందా? ఓకే. మీకు దూరమైన వాళ్ళలో ఏమైనా మార్పులు వచ్చాయా? ఆ వస్తున్న మార్పు మంచిదేనా కాదా? మీకు దూరమైన వాళ్ళలో ఏమైనా మార్పులు వస్తున్నాయా? వచ్చిన మార్పులో మంచిదేనా కాదా? ఇదండి కంటెంట్. ఓకేనా? సరే, మరి లేట్ ఎందుకు, చూద్దాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. మీ ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుంది. ఫ్రెండ్స్గా ఉండి లవర్గా మారేవారికి, లవర్స్గా ఉండి ఏమంటారు, కొంతమంది ఇళ్ళలో అక్క చెల్లి అని ఇట్లా ఉంటారు కదా. అక్కని చెల్లె ప్రేమించి చెల్లెని పెళ్లి చేసుకుంటారు, చెల్లెని ప్రేమించి అక్కని పెళ్లి చేసుకుంటాడు. అరేంజ్ మ్యారేజ్ కావచ్చు అనుకుంటా, మేబీ ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాలు ఇట్లా కూడా జరుగుతాయి. అదొకటి. ఒకటే ఫ్యామిలీలో ఉండి పెడమొహం పెట్టి మంచిగా అంటే అదర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్న వారికి కొంతమంది ఉంటారు ఇక వెర్రి బాగులు. మీరేమైనా అనుకోరు, ఇక తిట్టింది అనుకున్నా సరే. ఇంట్లో ఎంతమందితోటి అదర్ రిలేషన్షిప్ పెట్టుకున్నా సరే యాక్సెప్ట్ చేస్తూ ఇంట్లోకి చెడ్డ బంగారం హౌస్లో ఇంటికి పోయినట్టు కరిగించి మెరిగించి దానికి మెరుగుపరిచినట్టు అలా తీర్చిదిద్ది మరొక వారితో రిలేషన్షిప్లో ఉండడానికి తయారు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గసంటోళ్ళకు శతకోటి వందనాలు పెట్టాలి. కానీ గసంటోళ్ళకు కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి. ఎందుకంటే వాళ్ళు కూడా అదర్ రిలేషన్షిప్లోనే ఉంటారు కదా. గట్లా మంచి ఇంట్లో ఎంకరేజ్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ లేని వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఉన్నారు, సపరేషన్లో ఉన్నవారు ఉన్నారు. అంటే ఇద్దరు బాగానే ఉంటారు, బాగానే మాట్లాడుకుంటారు, అప్పుడే చీటికి మట్టి గొడవ పడతారు, మళ్ళీ కలుస్తారు, అప్పుడే గొడవ, అప్పుడే కలవడం, అప్పుడే విడిపోవడం, అది జరుగుతూ ఉంటాయి. వారికి వీడియోస్కి విడాకులు తీసుకొని ఇంటి మీద ఉన్న వారికి విడాకులు తీసుకొని మరి కొద్ది రోజులలో ఇలా ఒంటరి జీవితం ఎన్ని రోజులు కొనసాగించాలి అని అదర్ రిలేషన్షిప్ పెట్టుకోవడము, లేదంటే విడాకులు తీసుకున్న వారికి మరొక పెళ్లి చేసుకోవాలి అని ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్ల మ్యారేజ్ జరగడము, లేకపోతే మళ్ళీ విడాకులు తీసుకున్న వారికి వీడియోస్కి సేమ్ ప్రాసెస్ అండి. అందరికీ ఈ రీడింగ్ అనేది ఖచ్చితంగా, ఈ రీడింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఇది పర్సనల్ రీడింగ్ కాదండి, జనరల్ రీడింగ్ అండి. అంటే ఈ రిలేషన్షిప్ అదర్ రిలేషన్షిప్ అంటే ఎవరికైనా వర్తిస్తుంది. ఎట్లా అంటే బంధుత్వాలను పక్కకు పెట్టి పిచ్చి పిచ్చి రిలేషన్షిప్ పెట్టుకుంటారు చూడండి, గసొంటల్లో కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఇది ఒక్కటి మస్తు పూరా సమజ్ చేసుకోర్రి. ఓకేనా? ఒక స్పెషల్ రీడింగ్ తోటి మీ ముందుకు వస్తా. ఈ స్నేహ పటేల్ అక్క చూడండి ఎట్లుంటుంది అనేది రీడింగ్, లేకపోతే లైవ్లో అయినా సరే దుమ్ము రేపిపోతే చూద్దాం ఇక. సరే, మరి లేట్ ఎందుకు, మరి మనము ఇగో ఊకే ఏదో బయట ఏవో మురిగాయని మనం కూడా ఇది చేసుకోవద్దు కదా, ఒకటి బాగా సమజ్ చేసుకోవాలి. ఓకేనా? సరే, మీ ముందు తీస్తున్న కార్డ్స్ ఆ పరమశివయ్య దీవెనతోటి అంతా మా యూవర్స్కి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ డివైన్ మా చూసే యూవర్స్కి మంచి రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డివైన్ ఇవ్వబోయే మెసేజ్ ఏదైనా సరే బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క వీడియో కోసం ఎంతోమంది చాలామంది ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. లైవ్ వస్తలేదక్క, వీడియో వస్తలేదక్క, వీడియో పెడతలేదక్క, ఏందక్క అని అడిగే వాళ్ళు ఉన్నారు.
ఈ వీడియోతోటి మీరు హీలింగ్ అవుతున్నారంటే చాలా సంతోషంగా ఉంది నాకు. గట్లనే గందుకేగా భగవంతుని గిన్నిసార్లు ప్రార్థిస్తున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను భగవంతుడికి మంచిగా రావాలి. ఈ వీడియోతోటి మీ లైఫ్ అనేది, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఆ మారిన వ్యక్తి మారుతున్న ఇప్పుడు మీ దగ్గరికి నేను చెప్పాను ఓకేనా, మార్పు మంచిదేనా కాదా అని చెప్పాను. వచ్చిన మార్పు మంచిదేనా కాదా అనేది కూడా జరంతా మనకు తెలియాలి కాబట్టి జరంతా మనం చూసుకోవాలి ఓకేనా. నేను ఇక బొడమత్త పేజ్ మీది చూపించాను మీకు, ఇగో చూడండి ఓకేనా. ఓకే సరే, ఇదేదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఇక్కడ పూజ జరుగుతుందండి, సో ఏమనుకోవద్దు. చాలా మంచి కార్డ్స్ వచ్చాయండి. ఎవరైతే ఈ రీడింగ్ చూసే వాళ్ళైతే చాలా అదృష్టవంతులు, వాస్తవానికి చెప్తున్నా. మంచి కార్డ్స్ అయితే వచ్చాయి, మీరెవరు కూడా కంగారు పడొద్దు ఎలా వచ్చాయో ఏంటో అని. వాస్తవానికి బాగానే ఉన్నాయి, కార్డ్స్ అయితే బాగున్నాయి. నిజంగా నేను ఊహించలేదు ఇలా వస్తాయని. అంటే అక్క ఎన్నిసార్లు చెప్తే ఒకటి ఊహించలే అని ఇట్లా మీరు ఏమన్నా అనుకుంటే నేనేమీ చేయలేను. అక్కడ దీపం ఉంది, మళ్ళీ నేను అక్కడ కార్డు పెట్టలేను, నాకు ఎంత స్పేస్ ఉంటే గంతే పెట్టుకుంటా. ఓకే అండి, కార్డ్స్ అన్నీ నేను షేపలు చేసినవి పెట్టుకుంటున్నా. ఓకే, ఇదేందబ్బా ఎప్పటికీ థర్డ్ పార్టీలో మనువడ రిమూవ్ అవుతుంది. అరే థర్డ్ పార్టీ తగులుకున్నది థర్డ్ పార్టీ ఉండన్న మునుగాని ఏంటి ప్రతిసారి థర్డ్ పార్టీ రిమూవ్ వస్తుంది. నాకు ఇదేందబ్బా గోలో నాకు అర్థమవుతుంది. పరమశివాయ నీ లీలలో నాకు అర్థమవుతలేదు. మిమ్మల్ని నేను శతకోటి వందనాలు పెట్టి నేను వేడుకుంటున్నా, దయచేసి ఇట్లకి థర్డ్ పార్టీ రిమూవ్ ప్రతి ఒక్క రీడింగ్లో వస్తుంది. ఎందుకు వస్తుందో, ఎవరు రిమూవ్ అవుతున్నారో నాకు తెలియట్లేదండి. అది నేను శివయ్యకే వదిలేస్తున్నా గంతే ఓకేనా. సరే అండి, మీ పర్సన్ని నమ్మచ్చా నమ్మొద్దా? మీకు దూరమైన మీ పైన మార్పులు వస్తున్నాయి అంటే మీ పర్సను దూరమైంది కదా, దూరమైన తర్వాత మీ పైన ఏమైనా మార్పులు చేర్పులు వచ్చాయి అంటే చెడ్డగా ఉండొచ్చు ఇన్ని రోజులు మీ లైఫ్లో, మంచిగా మారి మీ జీవితంలోకి వస్తానని మీకు మాటిస్తున్నారా? అలా మాటిస్తే నిజంగానే ఆ మార్పు నిజమేనా అబద్ధమా? అది ఒకటి మీరు తెలుసుకోవాల్సింది ఓకేనా. మీ పర్సన్కి అయితే మీ పైన ప్రేమ అయితే విపరీతంగా ఉంది, చాలా ప్రేమ ఉంది మీ పర్సన్కి ఓకేనా. అన్కండిషన్ లవ్, సేమ్ ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తున్నారు, ఒకేలాగా ప్రేమించుకుంటున్నారు, అర్థమవుతుందా? ఇద్దరిది ఒకటే వే అండి ఓకేనా. చీకట్లో వెంపిలు పట్టుకొని నడుస్తున్నారు, ఎందుకంటే మీకు వాళ్ళకు ఇప్పుడు ప్రజెంట్ ఒంటరిగా ఉన్నారు కాబట్టి మీరు లేని లోటు వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఇగో ఉందండి, థర్డ్ పార్టీని చూపిస్తా జర రావుండి, మీకు థర్డ్ పార్టీ ఏమో ఉన్నది ఇగో. వాళ్ళ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది రిమూవ్ అయిపోయింది. నేను థర్డ్ పార్టీ ఉన్నవారికి మాత్రం చెప్తున్నా, ఇది షార్ట్ పీరియడ్లో చెప్తున్నా. థర్డ్ పార్టీ ఉన్నవారికి మాత్రమే ఇది, థర్డ్ పార్టీ ఉన్నవారికి థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోతుంది. ఇది థర్డ్ పార్టీ ఉంది, ఇది వెళ్ళిపోయింది ఓకేనా. ఇది థర్డ్ పార్టీ ఉన్నవారికి మాత్రం వర్తిస్తుందండి. ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ని పక్కన పెడతా, ఎందుకంటే అది ఎవరి దాంట్లోనైనా రావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ప్రతి ఒక్క రిలేషన్షిప్కి వర్తిస్తుంది. మీ పర్సన్ జ్ఞాపకాలతోటి మీకోసం ఆలోచిస్తూ మారిపోయారు, నిజంగానే మారారండి. ఎందుకంటే అందరినీ చదివేశారు, అందరినీ చదివిన తర్వాత మీలాంటి పర్సన్ ఉండరని తను అనుకుంటున్నారు. తన భావాలను మీ దగ్గర వ్యక్తపరుస్తున్నారు, మీకోసము అందరి దగ్గర తెలుసుకున్నారు. ఏమని? మీ నిజంగా ప్రతి ఒక్కరు చెప్పిన నిజమా అబద్ధాలా, నిజంలో జీవించాలా అబద్ధంగా బ్రతకాలా, ఏం చెయ్యాలి అని అందరినీ తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ప్రేమగా కొద్ది రోజులు మంది చెప్పుడు మాటలు పట్టుకొని చెప్పుడు మాటలు విని చెప్పుడు మాటలకు లోబర్చిపోయి తనకు తాను లాస్ అయిన రోజులు ఉన్నాయి. డబ్బు పరంగా, పరువు పరంగా, మానసికంగా అన్ని రకాలుగా నిజంగా కృంగిపోయిన రోజులు ఉన్నాయి. మనస్ఫూర్తిగా లేకున్నా కానీ మనసు చంపుకొని జీవితంగా ఉండడం కూడా జరిగింది. ఎంత థర్డ్ పార్టీ నుంచి చెప్పాను కదా రిమూవ్ అయిపోయిందని, గట్లనే ఎవరో ఇంకా ఉన్నారు. ఓకే, ఆ థర్డ్ పార్టీ ఉంది కదా, ఆ థర్డ్ పార్టీ నుంచి ఎంత పరిగెత్తుకొని తప్పించుకుందామన్నా కానీ తన వగలు వయ్యారాలు ఒలిగించి ఆడవారైనా కావచ్చు, మగవారు కావచ్చు, మొగోళ్ళు అయితేనేమో ఫ్యాషనబుల్గా తయారవుతూ రుబాబ్ చూపిస్తూ నీకెందుకు, నేనున్నా, నేను అట్లా చేస్తా, నేను ఇట్లా చేస్తా అని కాకమ్మ కబుర్లు, కళ్ళబుల్లి కబుర్లు, మనిషిని ముంచేయడము, ఒక అన్నీ ఎట్లా అంటే వాళ్ళని నమ్మి
నిజానికి చెప్తున్నా, ఉన్న బంధాలన్నిటినీ తెంచేసుకొని వెళ్ళిపోతే నట్టెట్లా మునిగిపోవడం తప్ప ఇంకేమీ ఉండదు. గసొంటి మాటలని చెప్పి గలను ఇక ఏదో ఒక రకంగా అంటే వాళ్ళు ముందడుగు వేయచ్చు. ముందడుగు వేసినప్పుడు వీళ్ళు కూడా ఒక రకంగా ఆలోచించాలి. ఏమని, సరే వాళ్ళు ఇట్లా ముందడుగు వేస్తున్నారు, ముందడుగు వేస్తే వేయని వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఎలా చెప్పాలి? ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇది కాదు, అది కాదు, ఇది మంచిది కాదు అని కొంచెం బుద్ధి చెప్పాలి. ఒక అన్నయ్య, ఒక తండ్రి, ఒక చాటి ఫ్రెండ్ లాగా ఏదో ఒకలాగా ఉండి ఆడవారైనా మగవారైనా, ఒకవేళ ఆడవారినైనా బ్లాక్మెయిల్, ఈమెయిల్, మేమెయిల్ అన్ని పెట్టి ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తే కూడా ఆడవారు కూడా ఎవరికో ఒకరికి ఇంటిమేషన్ ఇచ్చైనా ఉండాలి. లేదా ఇలా జరుగుతుంది అని వాళ్ళ ఇంట్లోకో బయటలోకో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు మనసులో ఇష్టం లేనప్పుడు వారి వల్ల మీరు చిక్కుకోకూడదు. కాబట్టి అన్నీ తెలిసి కూడా బురదలో తెలియకుండా ఒక రూట్లో నడుస్తున్నప్పుడు బురదలో కాలు పెడితే తీసి కడుక్కుంటావు. తెలిసి అది బురద మురికి కాలువ అని తెలిసి నేను అండనే కూడతా, నేను అండనే ఉంటా, నేను అండనే కాలేస్తా, తీస్తా, కడుగుతానంటే నువ్వు మురికి కాలలో తెలిసి అడిగేసినంత ఈజీ కాదు తీసి కడుక్కోవడానికి. ఓకేనా? అది మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు. మగవారికి కూడా చెప్తున్నా, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక ఆడది నిజంగానే ఒక ఆడది సరే నేను మగారికి ఛాలెంజ్ విసిరింది అనుకో, ఆ ఛాలెంజ్ గురించి ఇంట్లో వారికి చెప్పుకోలేదు, దోస్తులకు చెప్పుకోలేదు, పొరుగు వాళ్ళ ఎవరికో మంచి ఫ్రెండ్ అనే వాళ్ళు ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు, పెళ్ళై ఉన్నా కావచ్చు, ఏదైనా రిలేషన్షిప్లో ఉండొచ్చు, ఒక భార్య ఇద్దరు భార్యలు ఉండొచ్చు, ఒక భార్యను ఇంకో దాంతో రిలేషన్షిప్లో ఉండొచ్చు. ఆ ఇద్దరు రిలేషన్షిప్ ఎవరైనా కావచ్చండి. వాస్తవానికి ఎట్లున్నా కానీ మగాడి దాకా వచ్చి ఒక ఆడది అంటే ఏదో ఒక రకంగా అడుగుతుంది, క్లోజ్గా మూవ్ అవుతుంది అంటే ఆ మగాడికి సిగ్గు, కొంచెం కామన్ సెన్సు ఉండాలి. ఎందుకు అంటే ఒక ఆడది తెలిసో తెలియకనో అలా బిహేవ్ చేస్తే ఇది కాదమ్మా, అది కాదమ్మా, నువ్వు చెల్లెలు, నువ్వు నాకు అక్కనో చెల్లెనో లేకపోతే ఇంకా ఫ్రెండో అమ్మనో తల్లో ఏదో అనుకొని చెప్పాలి. అట్లా చెప్పి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. లేదా ఆడవారే అనుకోండి, దానికి కూడా కొంచెం ఏమైనా బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం ఉంటే దానికంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏడిచింది దానికి ఇంట్లో అందరు ఉంటారు, ఇంటోళ్ళకో పెంటోళ్ళకో పక్కోళ్ళకో ఓ దోస్తులకో చెప్పుకొని సచ్చి ఏడవాలి నిజంగానే బ్లాక్మెయిల్ చేస్తే. అర్థమవుతుందా? అట్లా చెప్పుకుంటే తగ్గిపోతుంది. ఏం చేయాలి, నెక్స్ట్ ఏం డిసిషన్ తీసుకోవాలి అనేది అర్థమైపోతుంది. ఇవన్నీ వేసినాక ఇవంతా అయిపోయాక చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమన్నా ఉందా? ఏం లేదు. ఉన్నది బాయ, ఉడుచుకున్నది బాయ. పైసలా డబ్బులు ఉన్నాయంటారా? ఉంచుకోండి. పైసా ఏడుదాకా వేస్తావంటే ప్రాణం పోయేంత వరకు దూరం చేస్తా అంటది. అర్థమైందా? పైసా ఏడుదాకా వస్తావంటే ప్రాణము పోయేంత వరకు దూరం చేయడానికి వస్తుందంట పైసా ఏం చేయదు. మనము నలుగురు మీద ఎత్తుకు తీసుకెళ్ళినప్పుడు మా అంటే దహన సంస్కారాలను కొంచెం డబ్బు ఖర్చు అవుతుండొచ్చు అంతేగాని మనం పెట్టుకున్న ముక్కు పుడక రాదు, మన ఒంటి మీద ఉన్న కమ్మలు రావు, మగాళ్ళకైతే పెట్టుకున్న ఉంగరాలు రావు, పెట్టుకున్న బ్రాస్లెట్లు రావు, కాళ్ళకున్న చెప్పులు రావు, ఒంటి మీద బట్టలు గుడ్డలు ఏమీ రావు. తను కాల్చిన బూడిది కూడా తనతో ఉండదు, మట్టిలో కలిసిపోతుంది. ఆ బూడిద కూడా ఆ శివయ్య గంగ ఆ చెరువులో కలిపేస్తారు. అర్థమవుతుందా? అది కరిగిపోతుంది. మనం ఉన్నంత వరకు మంచి ఏంటి చెడేంటి స్నేహమా ఆ ద్రోహమా ఏంటి అనేది మంచి గురించి తెలుసుకొని మంచిగా బ్రతకడం అనేది నేర్చుకోవాలి. ఎవరికైనా ఇట్లాంటి పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తే మీరు అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు, పెళ్ళి కాని వారు ఉండొచ్చు, పెళ్ళి అయిన వారు ఉండొచ్చు, మీకు ఎట్లాంటివి ఇట్లాంటివి మీకు ఎదురైతే దయచేసి దండం పెడతా మీ అందరికీ, మగోళ్ళకి చెప్తున్నా ఆడోళ్ళకి చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరు తోటికి ఇట్లా జరుగుతుంది అని చెప్తే మీకు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది. మీరు ఒక మంచి మార్గంలో ఉంటారు, పాపం నుంచి తప్పించుకున్న వారైతారు, బద్నాం గారు అన్ని రకాలుగా మంచిగా ఉంటారు. మీ విలువ మీకే ఉంటుంది, మీ విలువ ఎప్పుడు తగ్గిపోదు. అర్థమవుతుందా? దేని విలువ దాందే ఉంటుందండి. కుక్కను తీసుకొని సింహాసనం ఎక్కిపించినంత మాత్రాన సింహం కాదు. అర్థమవుతుందా? గర్జించే సింహం ఎప్పుడు కాలేదు. ఎవరైనా సరే కానీ బిచ్చగాన్ని తీసుకుపోయి సింహాసనం ఎక్కిపిస్తే రాజయోగం రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఇట్లాంటి విషయాలలో ప్లీజ్ రిక్వెస్ట్ మీ అందరికీ చెప్తున్నా. ఓకే,
నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికైతే మీ పర్సన్ ఏదో బాగా సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు మీ దగ్గరికి రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. ఎప్పుడు వస్తారో తెలీదు, ఎలా వస్తారో తెలీదు. సమ్మర్ అయిపోయినాక వస్తారా, సమ్మర్ కాకముందు వస్తారా, ఎప్పుడు వస్తారో తెలియదు. మరి స్కూల్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత వస్తారా, ఎట్లా వస్తారో తెలియదు. వాళ్ళు ఇచ్చే ఎంట్రీ మాత్రం మామూలుగా ఉండదండి, ఒక రేంజ్లో ఉంటుంది. మీరు ఇన్ని రోజులు కోల్పోయిన ప్రేమ అంతా ఇంతకు 100 రెట్టింపు ప్రేమతో తిరిగి మీ లైఫ్లోకి వస్తారు. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు నాకు ఈ ఆదివారం పూట అమ్మవారి ఆజ్ఞ అనుకోరి ఏమైనా అనుకోరి, వాస్తవంగా చెప్తున్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు మీరు అనుభవించిన ప్రేమ కంటే మీరు నేర్చుకున్న గుణపాఠంలో ఇది ఒక మీకు మంచి రిజల్ట్, మంచి ప్రేమతో మంచి గుణగణాలతోటి ఒక ఏమంటారు చక్కగా ఒక రాయి శిల్పంగా మారుతుంది. గట్లా మారిపోయి మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే వస్తారు, ఓకేనా. కానీ కొందరైతే లవర్స్ ఉన్నారండి, లవ్ చేసుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు. ఆ ప్రేమ అనేది ఎక్కడి వరకు వస్తుంది అని చెప్పేసి ప్రేమించడానికి ఇంప్రెస్ చేస్తున్నారు. అది కొంతమందికి ప్రేమనే కావచ్చు, లవర్సే కావచ్చు, పెళ్ళైన వారు కావచ్చు, అదర్ రిలేషన్షిప్ కావచ్చు, దేనికి కావచ్చు, ఇంప్రెస్ చేయడం అయితే జరుగుతుంది. ఒప్పించడం, మెప్పించడం అన్నీ జరుగుతున్నాయి. కొందరు ప్రేమగా మీ దగ్గర ఎంతసేపు తిరిగి రావాలని మీ గురించి ఎన్ని ప్రేమలు పెట్టుకున్నా ఎంత చేసినా అడ్డు పిల్లిలాగా ఏదో మీకు అడ్డు వస్తూనే ఉందండి. మీది సోల్మేట్. కొంతమందిది అయితే భార్యాభర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, అదర్ రిలేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మంచి వెలుగు అయితే మీ జీవితంలో ముందస్తు జీవితంలో రాబోతుంది. సోల్మేట్ కలెక్షన్ లవర్స్ అయితే అంటే సోల్మేట్ కలెక్షన్ అయితే ఉందండి. మంచి లవర్స్ కార్డ్ వచ్చింది, అన్కండిషన్ లవ్ ఉంది, విపరీతమైన ప్రేమ ఉంది, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ మూవ్ అయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఓకేనా. మీరు 10 మందిలో ఎప్పుడున్నా కూడా మీ మీ గురించి తెలుసుకుంటున్నారు, న్యాయం కోరుకుంటున్నారు, భగవంతుడి దగ్గర నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నారు. మీరు ఎన్ని గొడవలు జరిగినా ఏం జరిగినా కానీ మీ జ్ఞాపకాలలో మీరు ఎప్పుడైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి చెప్తున్నానో, దూరంగా ఉన్నా కానీ మీకోసమే ఆలోచిస్తున్నారు. మీ బంధం కోసం, మీ స్వీట్ మెమరీస్ కోసము ఆలోచిస్తూ అప్పుడప్పుడు పులకరింతలు, నవ్వులు మిమ్మల్ని చూసుకుంటూ సోషల్ మీడియాలో స్మైల్ చేస్తూ ఉన్నారండి. బాగా నవ్వుకుంటున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరైతే కొంతమంది ఇంట్లో ఉండి అంటే భార్యాభర్తలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్సెట్రా ఏదైనా కావచ్చు, ఒక ఫ్యామిలీలో ఉన్నవారు అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మాత్రము కొంచెం మంది నిజంగానే 10 ఏళ్ళున్నా 20 ఏళ్ళున్నా అనుమానం అనే ఒక రోగం ఏడిచింది. అనుమానం అయితే అనుమానం అనేది పెట్టుకోవద్దు, గుర్తుపెట్టుకోర్రి. ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయకండి. కొన్ని సందర్భాలలో కూడా మన కళ్ళు కూడా మనని మోసం చేస్తాయి. కంటి చూపు వెళ్ళి మన మనసు వెళ్ళిన ప్రతి ప్లేస్కి మన కంటి చూపు వెళ్ళకూడదు. కంటి చూపు వెళ్ళిన ప్రతి చోటికి మన మనసు వెళ్ళకూడదు. మన మనసు, మన మైండ్, మన కళ్ళు మన ఆధ్వర్యంలో, మన చెవులు మన ఆధ్వర్యం ఉన్నప్పుడు మనం చాలా అదృష్టవంతులమని అర్థం, ఓకేనా అండి. అయితే మీ ఫ్యామిలీలో జరుగుతున్న ఇష్యూస్కి 2 విషయాలలో జగలవుతున్నాయి. ఆస్తి తగాదాలు కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చోవచ్చు, అదర్ రిలేషన్షిప్ కావచ్చు, ఒకవేళ పిల్లం ఏటైనా తిరుగుతుందేమో, మొగుడు ఏటైనా తిరుగుతుండేమో, మీకైతే అయితే ఇదైతే జగలవుతున్నారు. కొంతమందికి అయితే ప్రపోజల్ అయితే ఉంది, ప్రపోజ్ చేశారు, చేప పిల్లలాగా వలలో పడ్డారు. ఆ ప్రపోజల్ పడ్డవారు ఈ సమ్మర్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్గా తిరుగుతున్నారు. కానీ ఈ బంధం, ఈ రిలేషన్షిప్ ఎప్పటికీ నిలుస్తుందో లేదో తెలియదు మనకు. ఎంతవరకు నిలుస్తుందో నేను ఇది పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్ మాత్రమే. వలలో పడిపోయారు, ఆ వలలో నుంచి చేప పిల్లలాగా పడిపోయారు. ఆ చేప పిల్ల బయటకు వస్తే కానీ తెలుస్తుంది. ఇప్పుడు ఆ వలలో ఉన్న చేపను ఏం చేస్తారు, వదిలేస్తారు. గంతే. ఈ ప్రపోజల్ ఉంది, వలలో పడ్డారు, ప్రపోజ్ చేశారు, గంతే. జస్ట్ ఫర్ యూజ్ అండ్ త్రో ఇలా యూజ్ చేసుకుంటారు, ఇలా వదిలేస్తారు. హోటల్కి వెళ్ళామా, బిర్యానీ తిన్నామా, వచ్చేసామా, అలా కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో అవకాశవాదులు ఉన్నారండి. అంటే ఎన్ని అవకాశాలు అంటే వీళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నా అన్నీ వాడేసుకుంటున్నారు. దొరికిందల్లా నరికేస్తున్నారు. దారిన పోయే దానమ్మతో కూడా మాట్లాడే సిచ్యువేషన్లో కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో ఎంతమంది ఉన్నా, ఎంతమంది ఆఫర్ చేసినా కూడా కాదు, నా బంధం నాకు ముఖ్యం. ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా, ఎంత దగ్గరగా ఉన్నా, ఏం చేసినా
ఎంత డబ్బు నిలువెత్తు రూపం తన బంగారం పెట్టినా ఏం పెట్టినా శ్మశానం వరకు వెళ్ళినా కూడా చావంచుల దాకా వెళ్ళినా కూడా అలా తీసుకెళ్ళినప్పటికీ కూడా వీళ్ళ మనసులో ఉన్నవారే వీళ్ళకి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు, బాధపడుతున్నారు, కోరుకుంటున్నారు. చాలా అంటే చాలా చాలా టెంపరేచర్గా ఫీల్ అవుతున్నారు. టెంపరేచర్ ఎక్కువైపోతుంది, వాళ్ళకు బాధలు ఎక్కువైపోతున్నాయి, మనీ పరంగా లాస్లో ఉన్నారు, మనీ చాలా లాస్ అయ్యారు. తిరిగి తిరిగి ఇక నేను చెప్పాలంటే ఈ ఉంపుడు గత్తెలకు రిలేషన్ అనుకునే బదులు ఉంపుడు గత్తెలంటే మస్తు మంచిగా ఉంటుందండి. మీకు ఎంతమందికైనా కోపం వస్తే అందులో పెట్టుర్రి, ఎందా కామెంట్లో పెట్టుర్రి, నేనేమీ ఫీల్ కాను. ఈ ఉంపుడు గత్తెలకు పైసలు పెట్టి పెట్టి టెంపరేచర్ పెరిగిపోయింది, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఇగో చూసిపోరా చూసిరాపో అంటే కాల్చొచ్చిరంట. గట్లా చెడిపోకరా చెడేవునా అనే ఒక సామెత ఉంది. గట్లాంటి ఈ జీవితంలో ఇగో అన్నీ అయిపోయింది, డబ్బు అంతా ఖర్చు అయిపోయింది, లాస్ అయ్యారు, మనీ ప్రాబ్లంలు ఉన్నారు, టెంపరేచర్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఎందుకంటే వీరు ఎవరికైతే అన్యాయం చేశారో వారు మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి రావాలి. బహుశా భార్యనే కావచ్చు, ఎంతైనా 10 మందిలో 3 ముళ్ళేసి పెళ్లి చేసుకున్న భార్య పిల్లలు ఉన్న వారు ఉంటారు కదా, వాళ్ళు కావచ్చు. ఈ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అయ్యి హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్తోనో ఎవరితోటో. కానీ మాత్రం త్వరలో మాత్రం కలవబోతున్నారు. ఎప్పుడు కలుస్తారో కానీ ఖచ్చితంగా కలుస్తారు. ఇగో మంచి ప్రపోజల్ అయితే ఉంది. లవర్స్కి అయితే మంచి ఆఫర్స్ ఉంది. బిజినెస్ ఉమెన్స్ ఉన్నారు, చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి. ఓకేనా? నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు, నమ్మని వాళ్ళు ఏమైనా కావచ్చు. కానీ ఒకటి, ఎవరికి ఎంతవరకు 30 or 40% రిజనేట్ అయిందో, ఎంతవరకు అయితే రిజనేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎట్లా కామెంట్ ఇస్తే నేను గట్లనే మంచిగా రిసీవ్ చేసుకుంటా. ఇగో మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు, మిమ్మల్ని మీ చుట్టూ మీరే అంటే మీ వరకు రాకుండా కొన్ని బంధాలు గిరిగీసుకొని ఉన్నప్పటికీ కూడా సోల్మేట్ కలెక్షన్ లాగా దేశానికి వరల్డ్ కప్ లాగా మిమ్మల్ని మిస్ ఇండియా లాగా ఫీల్ అవుతున్నారు, మీకు గిరిగీసి ఉంచారు. ఇలాగే మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వచ్చి ఇలాగే మిమ్మల్ని ఉంచాలనేది మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు. ఇన్ని రోజులు జరిగిన గొడవలన్నీ సమసిపోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. గొడవలు అయితే పోతాయి. బడన్ ఫేస్ చేస్తున్నారు, బడన్ కూడా పోతుందండి. ప్రజెంట్ హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు. సరేనా? మరి ఏంజల్ డెక్స్ని అడుగుదాం మరి మనము. అక్కో టైమింగ్ చెప్పలేవు అనుకోకూరి, టైమింగ్ కూడా చెప్తాను. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు మరి కలిసేటోళ్ళకు అందరికీ ఒక టైం అంటూ కావాలి. యూనివర్స్ ఇచ్చే డివైన్ ఇవ్వబోయే మెసేజ్ ఏంది, మనకు ఏంజల్స్ కాదు యూనివర్స్ ఇవ్వబోయే మెసేజ్ ఏంది, మీకు ఇవ్వబోయే టైం ఏంది చూద్దాం. ఓకేనా? ప్లీజ్ మీరు ఇచ్చే టైం ఏంది. అక్క మీరు ఇచ్చిన టైంలో మాకు గెలవలేరు అంటే అది నేను దేవుని కాదు, దేవతను కాదు. ఓకేనా? మీ కర్మఫలం ఎంతుంటే గంతే అనుభవించక తప్పదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వితిన్ 2 weeks, 2 days, 2 months, 2 weeks, 20 days పెట్టచ్చు. యువర్ విన్ యూస్ దే అప్రిషియేట్ ఆపర్చునిటీస్ అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, మిమ్మల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి. కొందరు ఆగస్టు వరకు ఖచ్చితంగా కలుస్తారండి, పక్క చెప్తున్నా. ఆగస్టు వరకు ఖచ్చితంగా కలుస్తారు. కలిసిన వాళ్ళు కామెంట్లు పెట్టుర్రి. ఓకేనా? అక్టోబర్ నెక్స్ట్ ఫ్రైడే వరకు ఇగో పూర్తిగా కలిసి జీవించకపోయినా అప్పుడప్పుడు అయితే కలుస్తారండి, మాట్లాడుకుంటారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కావచ్చు, సపరేషన్లో ఉన్నవారు కావచ్చు, ఒకే ఇంట్లో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కలుసుడే, ఇంకేమీ లేదు. ఓకేనా? ఓకే. ప్లీజ్ ఏంజల్స్ మీరు ఇవ్వబోయే మెసేజ్, ప్లీజ్ గ్రాట్యూడ్ ఏంజల్స్, గ్రాట్యూడ్ ఇవ్వబోయే మెసేజ్ మా యూవర్స్కి కరెక్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెయిట్ చేయండి. మిమ్మల్ని ఎందుకో గాడ్ మిమ్మల్ని వెయిట్ చేయమని అడుగుతున్నారు. ప్రే చేసుకోండి, వెయిట్ చేయండి. నో ఎవ్రీబడి అంటే మీరు ఊహించుకుందంతా నో అంటే నో టు ఎవ్రీబడి అంటే మీరు ఊహించుకున్నాయని నిజాలు కావు. అది ఒకటి గమనించుకోండి. బీ అబండెన్స్. మీరు కొంచెం నమ్మకంతో ఉండండి. ఓకేనా? మీరు ఎంత నమ్మకంతో ఉంటే అంత మంచిదండి. ఓకే. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట కొంతమందికి. హెల్త్ అయితే జాగ్రత్త అండి. రొమాన్స్
రొమాన్స్ ఉందంట. ఇంకా మీ లైఫ్లో రొమాన్స్ కూడా ఒకటి ఉన్నదా? సరే, ఆ రొమాన్స్ ఏదో అనుభవించురు అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఓకే. మెడిటేషన్, బ్రీతింగ్ ఆన్సర్స్ అంటే మీరు మెడిటేషన్ చేయడం చాలా మంచిదండి. ఎస్ అండి ఇవో. ఓకేనా? సక్సెస్. ఓకే, మనకు ఏంజల్ కూడా మంచి మెసేజ్ ఇచ్చింది, సంతోషం, హ్యాపీ. మరి మనకి ఇంకేం మిగిలినాయి? ఏబిసిడీలు. ఓకేనా? అక్కో కావాలని తీసింది అక్కో అంటారు మళ్ళీ మీరు, అందుకే ఇట్లా తోలుపుతున్నా, తప్పదు కదా తోలుపడం. ఎన్ని వస్తే అన్నీ తీస్తా అండి. ఓకేనా? ఓకే, చూడండి. ఓకే అండి. ఎస్ లెటర్స్ ఇలా జోడించి చెప్పాను నేను. జోడించి చెప్పాలంటే కలర్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఉన్న కలర్స్ చెప్తా. ఎస్కే, ఎస్ అండ్ కే. ఓకేనా? ఆర్ అండ్ ఎల్, ఆర్ ఎల్. ఓకేనా? ఆర్ ఎల్. ఓకే. బి వి, సారీ ఏ వి, ఏ వి. డబ్ల్యూ పి, డబ్ల్యూ పి కనిపిస్తున్నాయా? ఎం ఓ, ఎం ఓ. ఓకే. బి జెడ్. ఓకేనా? బి జెడ్, ఎన్ మాత్రం కాదు ఇది. ఓకేనండి? జెడ్ అండి ఇది, బిఎన్, బి జెడ్. ఓకే. జి యు, అబ్బా సూపర్ వచ్చింది. ఓకేనా? ఈ లెటర్స్ అయితే వచ్చినాయి. మళ్ళీ చూపిమంటే కూడా మళ్ళీ చూపిస్తా. ఇగో బి వచ్చింది, ఆర్ వచ్చింది, జెడ్ వచ్చింది, ఏ వచ్చింది, ఎస్ వచ్చింది, ఓ వచ్చింది, కే వచ్చింది, కే వచ్చింది, పి వచ్చింది, యు వచ్చింది, జి వచ్చింది, ఎల్ వచ్చింది, వి వచ్చింది, ఎం వచ్చింది, డబ్ల్యూ వచ్చింది. ఓకేనా అండి? ఈరోజు లెటర్స్ ఇవి. ఓకే, డయల్ చేస్తాను. 2 3 4 3 4 3 333 ఎంతమందికి వచ్చిందో? 3 4 3 3 3 5 4 6 5 3 5 6 6 4 4 3 6 3 2 5 6 అండి. ఓకే, ఎంతమందికి ఎన్ని వచ్చినాయో చెప్పండి. ఓకే, ఇగో గిడ వేస్తుందండి, మంచిగా చూసుకోరు. ప్లీజ్ డివైన్, మీరు ఇవ్వబోయే మెసేజ్ మీదే ఆధారపడి ఉంటుంది. మా వ్యూవర్స్కి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు మాటిస్తారనుకుంటున్నా, ప్రేయర్ చేసుకుంటున్నాను నేను.
ప్లీజ్ ఇవే మంచి మెసేజ్ రావాలి, అంతా మంచిగా జరగాలి కాబట్టి ఎస్ వస్తుందని అనుకుంటున్నాను. అందరి జీవితాలు బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఎస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, ఎస్ వచ్చింది. ఓకేనా? అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. నా వీడియోస్ని ఆదరిస్తూ చూస్తూ ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా పరమశివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి, ముక్కోటి దేవతల ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.